అమెరికాలో తెలుగు యువతి హత్య. అమెరికాలో తెలుగు యువతి నిహారికను హత్య చేసి ఇండియాకు పారిపోయి వచ్చిన ఆరోపణలు ఎదుర్కొంటున్న అర్జున్ శర్మ అనే అబ్బాయిని తమిళనాడు ఇంటర్పోల్ పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. అమెరికాలో తెలుగు యువతి నిఖితా గోడిశాల అలియాస్ నిహారిక అలియాస్ నిఖితారావు హత్య కేసులో అనుమానితుడు అర్జున్ శర్మను తమిళనాడులో ఇంటర్పోల్ పోలీసులు అరెస్టు చేశారు. 2025 డిసెంబర్ 31న మేరీల్యాండ్లో నిఖిత హత్య జరిగింది. అర్జున్ శర్మ తమిళనాడుకు చెందిన అబ్బాయిగా తెలుస్తోంది. పైగా అతను నిఖిత మాజీ బాయ్ ఫ్రెండ్ అని కూడా చెప్తున్నారు. 27 సంవత్సరాల వయసున్న నిఖితా గోడిశాల కూడా హైదరాబాద్ అమ్మాయి మేరీల్యాండ్లోని వేదా హెల్త్లో డేటా అనలిస్ట్గా పనిచేస్తున్నారు. డిసెంబర్ 31న అర్జున్ ఇంట్లో కత్తిపోట్లతో హత్యకు గురైంది నిఖిత. జనవరి 2న అర్జున్ స్వయంగా ఆమె తప్పిపోయిందని అక్కడ మేరీల్యాండ్ పోలీసులకు ఫిర్యాదు చేసి అదే రోజు భారత్కు పారిపోయి వచ్చేశాడు. జనవరి 3న అతని అపార్ట్మెంట్లో ఆమె మృతదేహం పోలీసులు కనుగొన్నారు. ఇంటర్పోల్ సహాయంతో 2 రోజుల్లోనే తమిళనాడులో అర్జున్ శర్మను అరెస్ట్ చేశారు. అమెరికా పోలీసులు అతనిపై ఫస్ట్ అండ్ సెకండ్ డిగ్రీ మర్డర్ కేసులు నమోదు చేశారు. నిఖితా హత్య వెనుక ఆర్థిక వివాదాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అర్జున్ శర్మ $4,500 నిఖిత దగ్గర అప్పుగా తీసుకున్నాడని తెలుస్తోంది. తిరిగి చెల్లించడంలో ఆలస్యం చేస్తూ వస్తున్నాడు. నెలలు గడిచే కొద్దీ నిఖిత నుంచి అర్జున్ శర్మకు ఒత్తిడి పెరిగింది డబ్బు చెల్లించాలని. ఈ క్రమంలో $3,500 నిఖితకు తిరిగి చెల్లించాడు. మిగిలిన $1,000 కూడా చెల్లించాలని నిఖిత అడుగుతోంది. దీంతో అర్జున్ శర్మ ఫోన్లు ఎత్తడం, నిఖిత మెసేజ్లకు స్పందించడం మానేశాడు. దీంతో నేరుగా అర్జున్ శర్మ ఇంటికి వెళ్ళి నిఖిత డబ్బులు డిమాండ్ చేయడంతో కోపోద్రిక్తుడైన అర్జున్ శర్మ ఆమెకు చెల్లించిన $3,500 కూడా తిరిగి బలవంతంగానో బెదిరించో వాటెవర్ ఏం చేశాడో కానీ తిరిగి తన ఖాతాలోకి వేయించుకోవడమే కాకుండా కత్తితో ఆమెను హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.